నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు నెంబర్ 1 న్యూస్ తరపున మరొక్కసారి మీకు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మీ యొక్క ఆదరాభిమానాలు, సపోర్ట్ ఎప్పుడు కూడా ఇదే విధంగా మీరు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను తీసుకున్నది ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వేల సంఖ్యలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీరు పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగానే విఆర్ఏలు పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి వారు పడుతున్నటువంటి బాధలు కానీ ఆవేదన కానీ ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని అని తీవ్రమైనటువంటి ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి పెద్దలను కలిసిన సందర్భంలో కూటమి పెద్దలే ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడారు. మీరు మాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు అన్ని విధాలా చేయూతనిస్తామని. కానీ అధికారంలోకి వచ్చింది కూటమి. ప్రతిరోజు ఈరోజు చేస్తారు, ఆ రోజు చేస్తారని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ వేలాది మంది విఆర్ఏల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారికి ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఏమాత్రం సరిపోవట్లేదు, 10,500 రూపాయలు. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నటువంటి విధానాలనే ఆంధ్రప్రదేశ్లో కూడా అవలంబించాలి. పక్క రాష్ట్రంలో కూడా విఆర్ఏల పరిస్థితి హ్యాపీగా ఉంది. కానీ మేమేం పాపం చేసుకున్నాం, మాపై ఎందుకు ఇంత చిన్న చూపు, మాపై ఎందుకు ఈ వివక్ష అన్న విధంగానే వారు మాట్లాడుతున్నారు. తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది విఆర్ఏలంతా అటెండ్ అయ్యారు విజయవాడలో. వారు ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకున్నారు, ఒక ఐక్యంగా. వారికి ఏఐటియుసి అనేది ఒక సపోర్ట్గా నిలిచింది. ప్రభుత్వం స్పందించకపోతే ఆల్రెడీ గతంలోనే మీకు ఎన్నో సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చాం, మరొకసారి ఇస్తాం. అప్పటికీ మీరు స్పందించకపోతే డిసెంబర్లో పెద్ద ఎత్తున మేము ఒక కార్యాచరణ చేయబోతున్నాం. ఇక విధులను బహిష్కరించి మా డిమాండ్స్ సాధనకై మేము అవసరమైతే రోడ్డు ఎక్కుతామని. వాస్తవంగా చెప్పాలంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పరిస్థితి మరింత బాధాకరమనే చెప్పాలి. కొంతమంది విఆర్ఏలు అయితే అధికారుల ఇళ్లల్లో పని మనుషులుగా పనిచేస్తుంటారు. మరి ఏం చేయలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి. ఎందుకనంటే వారు ఆ పోస్ట్లో ఉన్నారు కాబట్టి అలా చేయాలి అన్న విధంగా వారు ట్రీట్ చేస్తారు. అయితే ఇక్కడ వారు కోరుకునేది, వారు డిమాండ్ చేసేది ఒకటే. ముఖ్యంగా మాకు పే స్కేల్ అనేది, అలాగే పదోన్నతులు, కారుణ్య నియామకాలు. ఉదాహరణకు ఒక 50 సంవత్సరాలు 55 సంవత్సరాల విఆర్ఏ అతని ఆరోగ్య పరిస్థితి బాగోక సడన్గా చనిపోతే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆదుకునే విధంగా ఇప్పటివరకు కారుణ్య నియామకాలు లేవు. మెడికల్ గ్రౌండ్స్లో కూడా వారికి బెనిఫిట్స్ ఏమీ లేవు. సో ఇలాంటి సందర్భంలో గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, మాకు మాట ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోండి. సడన్గా చనిపోతే ఆ కుటుంబానికి దిక్కెవరు, ఆ కుటుంబానికి పోషణ ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే కదా. ఇక్కడ మనం ఆలోచించాలి. నిజంగా వారు చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో 100% మనం యాక్సెప్ట్ చేయాలి. వారిని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం మరి స్పందిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం, మా ఆలోచన. ఇక్కడ ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం మాకు లేదు. కూటమి ప్రభుత్వం పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు అభినందనీయం, శుభ పరిణామంగా మారాయి, రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేము ఎన్నో వీడియోలు చేసాం. దానికి సానుకూలం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అని చెప్పి, దానికి సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యలపై మేము ఎన్నో వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే కూటమి అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు, హామీలు ఇచ్చిందో వాటిని నిలబెట్టుకోండి, నెరవేర్చండి అని చెప్పి మేము చేస్తున్నాం. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ వస్తుంది. మీడియా చరిత్రలో ఏ ఛానల్ కానీ, ఏ పత్రిక కానీ
మాకు సంబంధించినటువంటి విషయాలపై ఈ స్థాయిలో స్పందించలేదు, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని. ఇక్కడ కూటమి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసింది, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ ఆవేదన కానీ, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి కానీ పెన్షనర్లకు సంబంధించి కానీ అన్నీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు వీఆర్ఏల పరిస్థితి గురించి మేము వీడియో చేయడం జరుగుతుంది. వారు తాజాగా విజయవాడలో గ్యాదర్ అయ్యారు. చాలామంది కాల్స్ కూడా చేశారు. సార్ మా సమస్యలు ఇవి. నిజంగా వారు ఒక టైం అంటూ ఉండదు. ఉదయం 5 గంటలకు వస్తారు, ఒక్కొక్కసారి ఇంటికి కూడా వెళ్ళరు నైట్. అంటే వారి యొక్క పనితీరు అక్కడే కాపలా కాయాలి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడే ఉండాలి. అక్కడి నుంచి ఆ ఫీల్డ్కి రావాల్సినటువంటి అధికారికి కానీ సిబ్బందికి కానీ ఈయనిచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకునే ఆ అధికారి సదరు ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తారు. సాధారణంగా మనం గ్రామాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడంటే కొద్దిగా పరిస్థితి మారిందనుకోండి, కానీ దాదాపుగా 50% విలేజెస్లో ఇదే పరిస్థితి. వారు ఎన్ని రకాల సేవలు చేస్తారంటే అది ఇంక చెప్పలేం. కొంతమంది అయితే అధికారులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సహాయ కార్యదర్శులుగా, సహాయకులుగా, ఇంట్లో పనివారిగా కూడా చేస్తున్నటువంటి దుస్థితి. ఇటువంటి క్రమంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఇలా క్వాలిఫికేషన్ ఉన్నవారికి పదోన్నతి ఇవ్వండి. జూనియర్ అసిస్టెంట్ గానో, రికార్డ్ అసిస్టెంట్ గానో ఇట్లా ఇస్తే మా భవిష్యత్ బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మమ్మల్ని ట్రీట్ చేయండి, మేము చేస్తున్నటువంటి సేవను గుర్తించండి అని. నిజంగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లందరికీ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి సేవలు అమోఘం. కొంతమంది ఎవరో ఉంటారు, ఖచ్చితంగా ఏ వ్యవస్థలైనా ఎక్కడైనా సరే తులసి వనంలో గంజాయి మొక్క అనేది సహజమే. కాబట్టి ఎవరో ఒకరు తప్పు చేశారని వ్యవస్థనే తప్పుపట్టడం కరెక్ట్ కాదు. వారు చదువుకున్న వారు ఉన్నారు, సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉండి ఆర్థిక పరిస్థితి బాగోకపోవటం వల్ల ఆ పోస్టులోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. మరి వారు డిమాండ్ చేస్తున్నది ఒకటే, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి, మాకు కనీసం ఒక ఫిట్మెంట్ అనేది పెట్టండి, పే స్కేల్ అనేది మాకు ఏర్పాటు చేయండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు విధంగా పక్క రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, అవి కూడా మాకు అవలంబించండి, మాకు అందేలా చేయండి. వాస్తవమే, వారు కోరుతున్న దాంట్లో తప్పేమీ లేదు. ఈ రోజుల్లో 10,500 జీతం ఏమొస్తుంది? సొంత పెట్రోల్తో తిరగాలి, సొంత ఖర్చులు చేసుకోవాలి అన్నీ కూడా. మిగిలిన ఉద్యోగుల్లాగా బిల్స్ పెట్టుకుంటే డబ్బులు వచ్చే పరిస్థితి వారికి లేదు. సో ఇలాంటి సందర్భంలో వీఆర్ఏలు ఏదైతే వారికి ఏఐటీసీ నుంచి సపోర్ట్ వచ్చిందో ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 16వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, సిసిఎల్ఏ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, మేము ప్రాణాలకైనా తెగిస్తాం. ఎందుకనంటే మా తర్వాత వారైనా బాగుపడతారు. నేను ఇద్దరితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికైతే కూటమికి ఒకటి కాదు టెన్షన్. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం ఉద్యోగుల బాధలను కూడా అర్థం చేసుకోవాలన్నదే మా అభిప్రాయం తప్ప ఇంకేం కాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల దుస్థితిపై ఫోకస్ పెట్టి వారికి ఒక మంచి చేయాలి, వారు సంతోషపడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనేది మేము కోరుతున్నాం. ఇందులో వేరే అంశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లో, ఉదాహరణకు పంచాయతీరాజ్, ఆ డిపార్ట్మెంట్కు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు మరి ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంపై ఫోకస్ పెట్టి వీఆర్ఏల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని వారికి మంచి చేయాలి, ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే మేము కూడా కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీరు ఏదైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలియచేయాలనుకుంటే కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు
మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, అలాగే మీ వివరాలు అన్నీ పెట్టొచ్చు. థ్యాంక్ యూ.